ओम शांति। आज का पहला क्वेश्चन है, हम भगवान का परिचय दे सकते हैं या नहीं दे सकते हैं? देने के लिए क्या क्वालिटीज रहना चाहिए? ఈ రోజు ప్రశ్న, భగవంతుడి యొక్క పరిచయం మనం ఇవ్వగలమా, ఇవ్వలేమా? ఇవ్వాలి అంటే ఏం చేయాలి? మనకి ఏ క్వాలిటీస్ ఉండాలి? तो पहला है, भगवान के बारे में ज्ञान देना है तो हमें भगवान के प्रति यथार्थ ज्ञान रहना चाहिए। భగవంతుని గురించి పరిచయం ఇవ్వాలి అన్నట్లయితే మొదట మన దగ్గర భగవంతుడి గురించి యథార్థమైన జ్ఞానం ఉండాలి. जब तक हम कर्मातीत नहीं होते हैं तब तक एग्जैक्ट एंड एक्यूरेट भगवान को पहचान नहीं सकते हैं। ఎప్పటి వరకు అయితే మనం కర్మాతీత స్థితిని పొందలేమో అప్పటి వరకు భగవంతుని యొక్క యథార్థమైన జ్ఞానాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోలేము. उसमें भी हर एक आत्मा जो भगवान से परमधाम में अलग अलग जगह पर रहते हैं, तो हर एक आत्मा भगवान को अलग अलग रूप से ही पहचानते हैं। పరంధామంలో ఆత్మలు వివిధ స్థానాల్లో ఉంటారు భగవంతునితో పాటుగా. అలాగే తండ్రిని అర్థం చేసుకోవడంలో కూడా రకరకాలుగా అర్థం చేసుకుంటారు. तो भगवान का परिचय देना है, हमें भी कुछ क्वालिटीज फिजिकली एंड मेंटली धारणा करना है। భగవంతుని పరిచయం ఇవ్వాలి అన్నట్లయితే మనము స్థూలంగా అలాగే సూక్ష్మంగా కూడా చాలా క్వాలిటీస్ మనలో ఉండాలి. जब ईश्वर का ज्ञान देते हैं, जो बाबा शरीर के लिए नियम कहते हैं, भोजन का हो, अमृत वेला का हो, ज्ञान को यथार्थ समझने का हो, इसका तरफ हमको थोड़ा अटेंशन रखना पड़ता है। బాబా ఈ స్థూల శరీరం గురించి కూడా కొన్ని నియమాలను అయితే చెప్తారు. అమృత వేళ లెగడము, భోజనం అది శుద్ధంగా తినడము, అలాగే ఈ మురళి అది వినడము, ఇవన్నింటినీ కూడా పాటించాల్సి ఉంటుంది. जब आप भगवान का परिचय देते हो और आप खुद नियम फॉलो नहीं करते हो तो लोग भी आपको देखने लगते हैं। భగవంతుని పరిచయం మీరు ఇస్తున్నట్లయితే ఎవరికైతే ఇస్తున్నారో వారు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మీరు ఆ నియమాలను ఫాలో చేస్తున్నారా లేదా అని. आप कहते हैं राजयोगा मेडिटेशन से शांति मिलता है और आप खुद अशांति में रहते हैं, क्रोध में रहते हैं, तो आप कैसे भगवान का परिचय दे सकते हैं? ఎదుటి వారికి బాబా పరిచయం ఇచ్చే సమయంలో మీరు శాంతి లభిస్తుంది అని చెప్తారు, కానీ స్వయం మీరు అశాంతిగా ఉంటూ క్రోధంలో ఉన్నట్లయితే తండ్రి యొక్క పరిచయాన్ని మీరు ఎలా ఇస్తారు? उसके साथ जब आगे वालों को आप कुछ ज्ञान देना चाहते हैं, उस समय उन्होंने उसके बारे में कुछ क्वेश्चन पूछ लिया, उसके बारे में आपको यथार्थ ज्ञान रहना चाहिए। ज्ञान यथार्थ नहीं है तो आपने गलत ज्ञान दिया, तो ज्ञान के बदले क्या होता है, डिससर्विस हो जाता है। ఎవరికైతే మీరు జ్ఞానాన్ని వినిపిస్తున్నారో వారు మిమ్మల్ని చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. దాని యొక్క యథార్థమైన జ్ఞానం మీ దగ్గర ఉండాలి. దాని గురించి మీ దగ్గర జ్ఞానం లేనట్లయితే మీరు ఏదో ఒకటి చెప్పేశారనుకోండి, అప్పుడు డిస్సర్వీస్ జరుగుతుంది. अभी क्या होता है, ये सभी जानने के लिए हमको कितना साल माना साधना करना पड़ता है, उसके बाद हम बाबा का परिचय दे सकते हैं। అనుకుంటారు అందరూ, దీని కొరకు ఎన్ని సంవత్సరాలు మేము సాధన చేయాలి, ఎన్ని సంవత్సరాలు సాధన చేస్తే తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వగలము. जब आपको ईश्वरीय सेवा करने का, ज्ञान करने का इच्छा है तो रिक्वेस्ट लेटर बाबा को डालना चाहिए। మీకు ఈశ్వరీయ సేవ చేయాలని, జ్ఞానం చెప్పాలని కోరిక ఉన్నట్లయితే మొట్టమొదట బాబాకి లెటర్ రాయండి. तो किस आत्मा को कैसे ज्ञान देना है, किस विधि से देना है, वो बाबा जानता है। ఏ ఆత్మకి ఎలా జ్ఞానం వినిపించాలో, ఏ విధి ద్వారా వినిపించాలో ఆ విషయం బాబాకి తెలుసు. कभी कभी कोई आत्मा ऐसे रहते हैं 25-30 साल ज्ञान में चलते हुए भी ज्ञान देने के लिए डरते हैं, धैर्य नहीं रहता है। కొంతమంది ఆత్మలు 25-30 సంవత్సరాలుగా ఈ జ్ఞానంలో ఉంటారు, కానీ ఎదుటి వారికి జ్ఞానం వినిపించాలంటే మాత్రం భయపడుతూ ఉంటారు. थोड़े लोग ऐसे रहते हैं 7 डेज का कोर्स ले लिया, समझते हमको सब कुछ आ गया है, ज्ञान देने के लिए आगे बढ़ जाते हैं। కొంతమంది ఇలా అనుకుంటారు, 7 డేస్ కోర్స్ తీసుకోగానే మాకు జ్ఞానం మొత్తం తెలిసిపోయింది, మేము ఎదుటి వాళ్ళకి చెప్పేయగలము అని చెప్పి రెడీ అయిపోతూ ఉంటారు.
तो बाबा जानता है किस आत्मा द्वारा क्या सेवा कराना है। బాబాకి తెలుసు ఏ ఆత్మ ద్వారా ఎలా సేవ చేయించుకోవాలో. तो मेरा अनुभव मैं आपको कहता हूँ, ఇప్పుడు అన్నయ్య గారు తన యొక్క అనుభవాన్ని వినిపిస్తున్నారు. जब हम पहले ईश्वरीय विश्वविद्यालय में गए थे तो थोड़ा महीने तक सिर्फ स्थूल सेवा करते थे, सिर्फ सुनते थे, क्या है हमको पता ही नहीं था। అన్నయ్య గారు విశ్వవిద్యాలయానికి వెళ్ళినప్పుడు మొట్టమొదట జ్ఞానం వినేవారు, అలాగే స్థూలమైన సేవ చేస్తూ ఉండేవారు. जब हम पहले सेवा पर जाते थे, चित्र प्रदर्शनी में जाते थे, जो भाई बहन जैसे ज्ञान सुनाते थे हम सिर्फ देखते रहते थे। మొట్టమొదట అన్నయ్య గారు కొన్ని నెలల వరకు ఏ సేవ ఉంటే ఆ సేవ చేసేవారు. చిత్ర ప్రదర్శనకి ఏర్పాట్లు చేయడం, అక్కడ నిల్చుని వినడం, అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు. మిగతా అన్నయ్యలు అక్కలు ఎలా చెప్తున్నారో కొన్ని రోజులు అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు. वो विधि भी तो हमको जानना चाहिए ना कि कैसे एक्सप्लेनेशन करना है, हमें तो मालूम नहीं रहता है, जानना चाहिए। ఎలా ఎదుటివారికి తెలియచేయాలో ఆ విధిని తెలుసుకోవాలి అన్నట్లయితే ఎదుటివారు ఎలా చెప్తున్నారో అనేది మొదట మనం విని నేర్చుకుంటూ ఉండాలి. उसके बाद सुनते सुनते कोई भाई ने कहा कि आप भी थोड़ा सुनाइए। అలా వింటూ వింటూ ఉండగా తర్వాత ఒక అన్నయ్య మీరు వినిపించండి జ్ఞానాన్ని అని చెప్పారట. तो बाबा ने हमको भी निमित्त बनाया कि ज्ञान सुनाने के लिए। అప్పుడు బాబా కూడా అన్నయ్య గారిని నిమిత్తంగా తయారు చేశారు జ్ఞానం వినిపించడానికి. तो कितना अच्छा सुनाया, तो लोग सुनने लगे। और हमारे से भी जो सीनियर थे, 10-15 साल से सीनियर थे, हम तो 3-4 महीने के थे, उन्होंने कहा हमारे से भी आप अच्छा सुनाते हैं, आप ही सुनाइए, तो हमको आगे रखा। అప్పుడు అన్నయ్య గారు జ్ఞానం వినిపించడం చూసి అన్నయ్య గారి కంటే ముందు ఎవరైతే 10-15 సంవత్సరాల ముందు వచ్చిన వారు ఉన్నారో వారు అనేవారట, మాకంటే బాగా చెప్తున్నారు మీరు అని అన్నయ్య గారిని ముందు పెట్టి మీరే చెప్పండి అని అనేవారట. उसके बाद बाबा ने सेंटर में कोई 7 डेज कोर्स के लिए आते थे, उनको कोर्स देने के लिए निमित्त बनाया। తర్వాత సెంటర్ లో కొత్త వారు ఎవరైనా 7 డేస్ కోర్స్ కోసం వచ్చినట్లయితే వారికి కూడా వినిపించేవారు. उसके बाद अलग अलग सेवा केंद्र पर गीता पाठशाला में क्लास करने के लिए भेज दिया। తర్వాత వేరే వేరే సెంటర్స్ కి గీతా పాఠశాలలకి బాబా యొక్క జ్ఞానాన్ని వినిపించడానికి పంపించేవారు. उसके बाद बट्टी में योग कराने के लिए बाबा ने निमित्त बनाया। తర్వాత బాబా అన్నయ్య గారిని బట్టి చేయడానికి నిమిత్తంగా తయారు చేశారు. वही सेंटर में जो पर्टिकुलर जहां मुझे ज्ञान मिला था, वहां जब बट्टी रहता था वहां అన్నయ్య గారు ఏ సెంటర్ లో అయితే జ్ఞానం తీసుకున్నారో ఆ సెంటర్ లోనే బట్టి చేయడానికి కూడా నిమిత్తంగా అయ్యేవారు అన్నయ్య గారు. उसके बाद बाबा ने अलग अलग सेवा केंद्र पर क्लास करने के लिए भेज दिया। తర్వాత బాబా అన్నయ్య గారిని వేరు వేరు సేవా కేంద్రాలకి సేవ చేయడానికి పంపించేవారు. उसके बाद जो 1 घंटे का बट्टी था, 1 दिन 2 दिन 3 दिन बट्टी के लिए निमित्त बनाया। తర్వాత 1 గంట క్లాస్ చేయడానికి, తర్వాత 1 రోజు లేదా 2 రోజులు లేదంటే 3 రోజులు బట్టి చేయడానికి నిమిత్తంగా తయారు చేశారు. उसके बाद 10 दिन 15 दिन 108 दिन भी एक जगह पर बट्टी करने के लिए निमित्त बनाया। తర్వాత ఒక వారం 15 రోజులు, తర్వాత 108 రోజులు బట్టి చేయడానికి కూడా బాబా నిమిత్తంగా తయారు చేశారు అన్నయ్య గారిని. उसके बाद अलग अलग स्टेट में भेज दिया। తర్వాత అన్నయ్య గారిని బాబా వేరు వేరు రాష్ట్రాలకు కూడా పంపించడం మొదలుపెట్టారు. और अभी आगे बाबा कहते हैं बच्चे ज्ञान मत सुनाओ, सिर्फ दृष्टि द्वारा भगवान का परिचय दो। తర్వాత బాబా అంటున్నారు కేవలం జ్ఞానం వినిపించడం కాదు, మీ యొక్క దృష్టి ద్వారా బాబా పరిచయాన్ని ఇవ్వండి అని చెప్పారు. तो क्या होता है ना, हर बार हर कर्म में हम भगवान का ही परिचय देते हैं। ప్రతిసారి కూడా ప్రతి కర్మ ద్వారా బాబా యొక్క పరిచయాన్ని ఇస్తూ ఉండేవారు. लेकिन जितना भगवान का क्वालिटी हमारे में आता ही जाता है, तो विधि भगवान का पहचान देने का विधि क्या होता है, चेंज होता है। ఎప్పుడైతే బాబా యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో, ఆ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఎప్పుడైతే ధారణ చేస్తామో అప్పుడు బాబా యొక్క పరిచయాన్ని ఇచ్చే విధి మారుతూ ఉంటుంది. और बहुत एरिया में स्प्रेड होता ही जाता है। అప్పుడు చాలా ప్రదేశాల వరకు ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. जितना सेवा करने का आपका इच्छा है, बाबा से शक्ति भर लेते हैं, उतना आप रेडी होते हो, उतना बाबा आपको यूज करता है। సేవ చేయడానికి మీరు ఎంతగా రెడీ అవుతారో, మీకు ఎంత కోరిక ఉందో, ఎంత శక్తిని జమ చేసుకుంటారో అప్పుడు బాబా మిమ్మల్ని ఉపయోగించుకుంటారు.
बाबा का परिचय देने में ना ऐसा नहीं है मुख से ज्ञान ही सुनाना, वैसा नहीं है। मनसा वाचा कर्मणा और फोटो द्वारा, ब्रह्मा भोजन द्वारा भी, गाना द्वारा भी बाबा का परिचय दे सकते हैं। బాబా పరిచయం ఇవ్వడం అంటే కేవలం నోటితో చెప్పడం కాదు. మనస, వాచ, కర్మణ, అలాగే ఫోటో ద్వారా, పాటల ద్వారా కూడా తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వగలము. मनसा सेवा द्वारा भी आप भगवान का पहचान दे सकते हैं। మనసా సేవ ద్వారా కూడా మీరు తండ్రి యొక్క సేవని చేయగలుగుతారు. सबसे पहले अपने को पूछिए कि मैं इतना रेडी हूँ कि बाबा का पहचान देने के लिए, कि मैंने कितना बाबा का अनुभव किया है। बाकी लोग क्या कहते हैं वो बात अलग है, आप में कितना कॉन्फिडेंस लेवल बढ़ा है वो आपको पहले चेक करना है। మొట్టమొదట మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వడానికి నేను ఎంతవరకు రెడీ అయ్యాను, ఎంతవరకు నేను ఆ శక్తిని జమ చేసుకున్నాను, మొదట మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. आगे वालों ने कुछ क्वेश्चन पूछा, उस आंसर देने के लिए आपके पास शक्ति है क्या, वो पहले क्या कीजिएगा, चेक कीजिएगा। ఎదుటివారు ఎటువంటి ప్రశ్న వేసినా కానీ సమాధానం ఇచ్చే శక్తి నా దగ్గర ఉందా లేదా అని మొదట మనల్ని చెక్ చేసుకోవాలి. जब आपके पहचान वालों को ही पहले क्या कीजिएगा, परिचय दीजिएगा, ताकि आप सभी के आगे गड़बड़ न हो, टेंशन में मत आओ। మొట్టమొదట మీ దగ్గర పరిచయస్తులు, మీ సంబంధికులు ఎవరైతే ఉన్నారో వారికి పరిచయం ఇవ్వడం స్టార్ట్ చేయండి. ఆ టెన్షన్ లోకి వాటికి రాకండి. क्योंकि जब हम स्टेज पर जाते हैं, स्टेज फियर रहता है तो घबराहट आ जाता है, जो सुनाने के लिए जाते हैं वो भी भूल जाते हैं। అదే డైరెక్ట్ గా స్టేజ్ మీదకి వెళ్ళి బాబా పరిచయం ఇవ్వాలనుకున్నట్లయితే టెన్షన్ వచ్చేస్తుంది, కంగారు వచ్చేస్తుంది. అప్పుడు ఏమి బాబా పరిచయం ఇవ్వాలో కూడా మర్చిపోతారు. हर एक को बाबा का परिचय देने का विधि अलग रहता है। ఒక్కొక్కరికి ఒక్కొక్క విధి ఉంటుంది తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వడానికి. इसलिए वो कर्म करने के पहले बाबा आप दे दो करके बाबा को सौंप देंगे तो बाबा दे देगा। అందుకే కర్మ చేసే ముందు మొదట బాబాకి అర్పణ చేయాలి. బాబా ఇది మీరు చేయించండి అని, అప్పుడు బాబా చేస్తారు. ठीक है, इसीलिए अपने को चेक कीजिएगा, क्या मैं बाबा का परिचय देने के लिए रेडी हूँ, कि मैं कितना उसका अनुभवी हूँ, बाबा को कितना आपने अनुभव किया है, यूज किया है, उसके आधार पर दूसरों को उसका परिचय दे सकते हैं। మొట్టమొదట మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. నేను తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నానా, ఆ శక్తి నా దగ్గర ఉందా, తండ్రిని నేను ఎంతగా అనుభవం చేశాను, నేను ఎంతవరకు ఆ శక్తిని జమ చేస్తున్నాను, మొదట మీరు చెక్ చేసుకోండి. सिर्फ ज्ञान देने का नहीं, ज्ञान सागर को आपने कितना यूज किया है। बाबा कहता है ज्ञान मत दो, अनुभवी बनकर अनुभव सुनाओ, तब इफेक्टिव होगा। కేవలం జ్ఞానం వినిపించడం కాదు, జ్ఞానసాగరుడైన తండ్రిని ఎంత అనుభవం చేసుకున్నాను, ఎంత శక్తిని తీసుకున్నాను, ఈ అనుభవం ద్వారా ఎదుటి వారికి మీ యొక్క అనుభవాన్ని వినిపించండి. ज्ञान सुनाना है तो याद करना पड़ेगा, अनुभव के लिए याद करने का जरूरत नहीं है। जो आपने याद किया आपके पास है वही सुना दिया, कंफ्यूजन नहीं है। జ్ఞానం వినిపించాలంటే గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. అదే అనుభవం వినిపించాలంటే కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దగ్గర ఏదైతే అనుభవం ఉందో అదే వినిపిస్తాం కాబట్టి. ठीक है, अभी किसी को कहेंगे आपका अनुभव कहिए, आ जाएंगे। ज्ञान सुनाने के लिए कहेंगे हमारे से नहीं होता है, क्योंकि ज्ञान क्या करना पड़ता है, सोचना पड़ता है। अनुभव सोचने का जरूरत नहीं है, जो जिंदगी में हुआ है वो कहना है बस। ఎవరికైనా అనుభవం అయితే వినిపించగలుగుతాము, ఎందుకంటే దాని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ జీవితంలో ఏదైతే జరిగిందో అదే వినిపిస్తారు. అదే జ్ఞానం వినిపించమంటే మా వల్ల కాదు అంటారు. జ్ఞానం వినిపించాలి అంటే ఎక్కువగా ఆలోచించాల్సి పడుతుంది. बहुत सारे सेवा केंद्र पर हम भट्टी के लिए जाते हैं तो लास्ट में कहते हैं आप अपना अनुभव बताइए। అన్నయ్య గారు చాలా సేవా కేంద్రాలకి సేవ చేయడానికి వెళ్తారు, బట్టి చేయడానికి వెళ్తారు కదా, అప్పుడు లాస్ట్ లో అందరూ అడుగుతారు, అన్నయ్య మీ అనుభవాలు వినిపించండి అని. हम यही कहते हैं अभी तक जो कहा वो अनुभव ही था, वो कुछ ज्ञान नहीं था, वो अनुभव ही हमने सुनाया है। అప్పుడు అన్నయ్య గారు చెప్తారు, ఇప్పటిదాకా నేను వినిపించింది జ్ఞానం కాదు, నేను ఏదైతే అనుభవం చేశానో ఆ అనుభవాన్ని మీకు వినిపించాను అని చెప్తారు. ठीक है, इसलिए पहले अनुभवी बनो, तब बाबा आपको यूज करेगा। అందువల్ల మొదట మీరు అనుభవిగా అవ్వండి, అప్పుడు బాబా మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. और बाबा को एप्लीकेशन डालिएगा, बाबा मुझे भी यूज करो, जब वो लेवल आ जाएगा तो बाबा आपको यूज करेगा। మొట్టమొదట బాబాకి అప్లికేషన్ పెట్టండి, బాబా నన్ను ఉపయోగించుకోండి అని. మీరు ఎప్పుడైతే ఆ లెవెల్ చేరుకుంటారో అప్పుడు బాబా మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. ओके, क्वेश्चन का आंसर मिल गया।